గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్. అంటే ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే ఒక వ్యక్తి కోమాకు వెళ్ళిపోయారు. బట్ ఈ కోమా మనకు ఎలా వస్తుంది? మనం చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. కోమా మనకు ఇన్ కేస్ ఒక వ్యక్తి కోమాకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు అక్కడికి? సో ఏంటి రీజన్ ఏంటి? మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో కొన్ని చెడ్డ కెమికల్స్ ఉంటాయి. ఆ చెడ్డ కెమికల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో టాక్సిన్స్ బాగా పెరిగిపోయింది, లేకపోతే మనం తినో ఆహారం సరిగా అరగడం లేదు. అండ్ సరిగా అరగకపోతే అక్కడ ఏమవుతుందంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ మొత్తం మన బాడీలో మనకు స్టార్ట్ అయిపోతాయి. సో దానిలో అమోనియా అని ఇట్స్ ఎ వెరీ కామన్ వర్డ్ అండ్ ఎక్కువ మందికి తెలుసు అన్నమాట. ఈ అమోనియా కొంతమందికి ఏమవుతుందంటే బ్లడ్లో రిలీజ్ అవడం మొదలు పెడతాయి. ఎప్పుడైనా సరే అమోనియా మనకు ఎక్సెస్ అయిపోతే మన శరీరంలో బ్లడ్లు బాగా రిలీజ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఇఫ్ యువర్ లివర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్, సపోజ్ మీ లివర్ సరిగా పనిచేయట్లేదంటే అప్పుడు మాత్రం ఈ పరిస్థితి వస్తాయి. అండ్ ఇట్ గెట్స్ స్టోర్ ఇన్ ద స్టమక్. నార్మల్గా మనకు ఇది పొట్టకు వచ్చేసి అక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. ఇది ఒక నార్మల్ భాషలో మనం చెప్పడం. ఈ పొట్టాలు వచ్చేసి ఎక్సెసివ్గా స్టోర్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఇట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్. సో బ్రెయిన్కు బ్లడ్ ద్వారా వెళ్ళిపోతాయి. అండ్ ఈ అమోనియా అని ఎప్పుడైనా సరే బ్రెయిన్కు వెళ్ళడం స్టార్ట్ అయిపోయిందంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనకు నార్మల్గా అక్కడ జరిగేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇఫ్ ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ గ్రేడ్ 1 ఎన్సెఫాలోపతి అని మనం చెప్తాము మెడికల్ టర్మ్స్లో. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ గ్రేడ్ 1లో ఉంటే నార్మల్గా ఒక వ్యక్తి ది మైండ్ ఆటోమేటికలీ స్లో అయిపోతాయి. ఓకే, సో ఈ స్లో అయిపోవడం వల్ల కొన్ని రోజు వరకు ఇట్లా ఉంటాయి. మేబీ అరౌండ్ 1 to 2 months 3 months వరకు ఇట్లా ఉంటాయి. అప్పుడు వరకు కూడా మనం ట్రీట్మెంట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు గ్రేడ్ 2. సో గ్రేడ్ 2కు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఏమవుతుందంటే కన్ఫ్యూజన్గా ఒక వ్యక్తికి ఉంటుంది అన్నమాట. ఏ పని చేసినా సరిగా చేయలేరు. ఒక మాట మాట్లాడుతుంటే డిఫరెంట్ టాపిక్ డైవర్ట్ అయిపోవడం, లేకపోతే ఆ పని వదిలేసి వేరే పని చేయడం, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ టైప్ సిమ్టమ్స్ కనపడతాయి. కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పనిలో మనకు కన్ఫ్యూజన్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ దే కెనాట్ కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ ఇన్ ద స్టడీస్, దే కెనాట్ కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ ఆన్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్. ఈ టైప్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ గ్రేడ్ 2. అండ్ గ్రేడ్ 3కు వచ్చేస్తే ఒకరికి నార్మల్గా ఏమవుతుందంటే దే మే నాట్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు యువర్ వర్డ్స్. ఆ టైప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి 2 సారి 3 సారి మనం పిలిచేసి కొంచెం ఇట్లా పట్టుకొని వాళ్ళకు చెక్ చేస్తే అప్పుడు మాత్రం వాళ్ళ బ్రెయిన్కు స్ట్రైక్ అవుతుంది. ఓకే, అప్పుడు కూడా దే మే బీ ఏబుల్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్, అదర్వైజ్ దే మే నాట్ స్పీక్ కరెక్ట్లీ అబౌట్ ద సిచ్యువేషన్. ఆ టైప్ సిచ్యువేషన్కి వచ్చేస్తాయి. అండ్ ద 4th గ్రేడ్కు వెళ్ళిపోయిన తర్వాత దే విల్ నాట్ రెస్పాండ్ అట్ ఆల్. సో దట్ ఈజ్ కాల్డ్ కోమా. సో దే విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ పర్టికులర్ వర్డ్. మీరు ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళకు లైక్ ఏం చెప్తున్నారు, దే విల్ నాట్ అండర్స్టాండ్ అండ్ దే విల్ నాట్ రెస్పాన్స్ ఆల్సో. దే విల్ నాట్ రెస్పాండ్ అబౌట్ దట్. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ ద కోమా అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఈ కోమాకు ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత రికవరీ చాలా కష్టం. బట్ దెర్ ఆర్ సమ్ న్యాచురల్ ప్రాసెస్. ఇఫ్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ దెన్ డెఫినెట్గా ఏమవుతుందంటే మీరు కోమా నుంచి బయటపడవచ్చు. సో దానిలో అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మీ బాడీలో ఉన్న అమోనియాకు మీరు రిలీజ్ చేయడం.
ఎలా రిలీజ్ చేస్తారు? సపోజ్ ఒకరు కొమాకు వెళ్ళిపోతే హీ విల్ బి ఆన్ ద బెడ్ రిటర్న్. ఈ బెడ్ రిటర్న్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళ ఆ టైప్ ఉంటారు అనమాట, పడి ఉంటారు. దే విల్ నాట్ రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అవర్ డ్యూటీ టు రిలీజ్ దట్ అమోనియా బై హుక్ ఆర్ కుక్ అని మనం అనుకోవాలి. ఎలా రిలీజ్ చేయాలి? ఒకటి, రయాల్స్ ట్యూబ్ పెట్టేసి మనం పొట్టాలు ఉన్న చెడ్డ మెటీరియల్ మొత్తం తీసేయాలి. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, మనకు ఏదో ఒక విధానంగా మోషన్స్ పాస్ అయ్యేటట్టే మనం చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, మనకు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్స్ ఈజ్ ఇన్హేలింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్, కరెక్ట్లీ బ్రీదింగ్ తీసుకుంటున్నారా, వదులుతున్నారా, ఇది కూడా చూసుకోవాల్సిన విషయం. ఇన్ కేస్ ఇది లేకపోతే ఆక్సిజన్ మనం యూజ్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం చూడాల్సిన విషయం అనదర్ థింగ్ ఏంటంటే వాళ్ళకు సర్క్యులేషన్ సరిగా ఉందా లేదా. మనం అప్పుడప్పుడు పొట్ట అండ్ లంగ్స్ ఇది అన్నీ మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఇది అన్నీ మొత్తం మనం రూల్ అవుట్ చేసి కరెక్ట్లీ మనము కరెక్ట్ ప్రొసీజర్లు మనం తీసుకొచ్చేస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే హీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కోమా ఇమీడియట్లీ. ఆన్ ద సేమ్ టైమ్ హీ విల్ కమ్ అవుట్ అండ్ హీ విల్ రెస్పాండ్ యూ. ఓకే. బట్ ఇది ఎప్పుడు జరుగుతాయంటే ఎప్పుడు అక్యూట్ కేసు అయితే, మీకు ఇన్ కేస్ అప్పటికప్పుడు ఒక వ్యక్తి కొమాకు వెళ్ళిపోయారు మీకు తెలుస్తుంది, అదే టైంలో సపోజ్ మీరు కరెక్ట్గా ఇది అన్నీ చేయగలిగితే ఇమీడియట్లీ మీరు న్యాచురల్ ప్రాసెస్లో ఒక వ్యక్తికి కొమా నుంచి మీరు బయటికి తీసుకొస్తారు. ఇట్స్ ఎ వెరీ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ everything is mentioned in medical science. You don't have to worry about that. The process which I told you, it's purely science. Okay. సో మీరు ఇది మాత్రం చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, మీరు అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి మీరు అల్ట్రాసౌండ్ చేయాల్సింది, ఒకసారి మీరు యూఎస్జి హోల్ అబ్డోమిన్ చేసి తర్వాత అగైన్ యూ కెన్ గో ఫర్ ఎ సిటీ స్కాన్. ఓకే. సో దానివల్ల కొన్ని విషయం మనకు అర్థమవుతుంది, కొన్ని విషయం మనకు తెలుస్తుంది. అండ్ ఇది అన్నీ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్కు అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే అవర్ ఫుడ్ ఇంటేక్. ఫుడ్ ఇంటేక్లు ఇన్ కేస్ టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, లేకపోతే సపోజ్ ఎనీథింగ్ విచ్ యు ఆర్ గివింగ్ టు ద పేషెంట్ which contains extra glucose and extra fat, that will create the problems again. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయం. సో అప్పుడు ఇది అన్నీ చూసి మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తే ఒక వ్యక్తి ఈజీగా బయటపడగలుగుతారు. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే చాలా ప్రాబ్లం వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకరి గురించి ఇంకొకరు వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవుతుంది, వాళ్ళ కేర్ తీసుకోవాల్సిన అవుతుంది, అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవుతుంది, హాస్పిటల్లో వెళ్ళి ఒక వ్యక్తి వాళ్ళ వెనకాల ఉండాల్సిన అవుతుంది. సో ఇది ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ అగైన్ క్రియేట్ అయిపోతుంది. అండ్ అక్కడ సంబడి హ్యాస్ టు బి దేర్ అలాంగ్ విత్ ద పేషెంట్. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కు ఒకరు వెళ్ళకూడదు వద్దు అంటే ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఇది అన్నీ నెసెసరీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ యూ కెన్ డూ యువర్ సెల్ఫ్ అట్ హోమ్. మీరే చేయొచ్చు ఇది అన్నీ, ఇది పెద్ద సమస్య ఏం కాదు. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. మీరు ఆ విధానంగా మీరు ప్రయత్నం చేస్తేనే అవుతుంది అక్కడ. ఓకే. సో లైక్ ఏదైతే చెప్పానో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే యూ కెన్ గివ్ ఎ థమ్, ఒక లైక్ చేయండి. అండ్ ఇఫ్ యూ like this kind of information in my video and if you are new to my video, please subscribe it. So it will give me a motivation to create different types of videos like this. So thank you so much. If you have any queries, you can contact me on 901-400-5994. ఈ నెంబర్కు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ if you have any sort of queries, you can email me, you can WhatsApp me on the same number. Thank you.